శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారు ఏ ఉద్యోగంలో స్థిరపడితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ సంవత్సరం నుంచి వీళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది, వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ రత్నాన్ని ధరించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుస్సు రాశి ఇది సహజ రాశి చక్రంలో మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది 9వ రాశి కాబట్టి ఇది భాగ్య రాశి. ఒక విధంగా ఇది అదృష్టకరమైనటువంటి రాశి. సో 9వ స్థానం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక విద్య, ఉపాధ్యాయుడు, తండ్రి, గురువు ఇవన్నీ కూడా 9వ స్థానం బట్టి చెప్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఎక్కువగా ఈ రాశికి గురువు అధిపతి అవడం వల్ల 10 మందిని మంచి మార్గంలో పెట్టే వృత్తిలో స్థిరపడుతూ ఉంటారు. అలాగే స్వాతంత్రం కోసం పోరాడే వ్యక్తులు, అంటే వీళ్ళు స్వతంత్ర జీవులు, అంటే అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల వీళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా వ్యవహరించడం, వీళ్ళ అనుకున్నదే నిజం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. దేన్నైనా నమ్మితే చాలా గుడ్డిగా నమ్ముతారు, దాన్నే నిజం అనుకుంటారు, వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ రాశివారు ఒక విధంగా చాలా పట్టుదలతో జీవితంలో పైకి వస్తారు. వీళ్ళకి నెంబర్ 1గా ఉపాధ్యాయ వృత్తి బాగా కలిసి వస్తుందన్నమాట. అది లెక్చరర్ దగ్గర నుంచి, ప్రొఫెసర్ దగ్గర నుంచి ఏ రంగంలో అయినా సరే ఉపాధ్యాయ వృత్తి. దాని తర్వాత ఏంటంటే మామూలుగా స్థాయిలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఆలోచిస్తే ఒక మత ప్రబోధకుడు, అంటే ఫాస్టర్ అవ్వచ్చు చర్చిలో, లేదంటే మామూలుగా మసీదులో వాళ్ళు గురువు అవ్వచ్చు, లేదంటే మన హిందూ దేవాలయాల్లో అర్చకుడు అవ్వచ్చు. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత వీళ్ళకి బాగా కలిసి వచ్చేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అంటే 9వ స్థానం ధర్మస్థానం కాబట్టి మరి దేవాలయాలు అన్నీ కూడా దీని కింద వస్తాయి కాబట్టి దేవాలయాలు అర్చకత్వం అవ్వచ్చు, దాంట్లో మేనేజర్ అవ్వచ్చు, నిర్వాహకుడు అవ్వచ్చు, ట్రస్టీ అవ్వచ్చు, మెంబర్ అవ్వచ్చు, ధర్మకర్త కూడా అవ్వచ్చు ఆ టెంపుల్కి. అలాగే పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఎంప్లాయీస్గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, న్యాయశాఖ చాలా ధర్మంగా వ్యవహరిస్తారు కాబట్టి ఎక్కువగా లీగల్ సంబంధించినటువంటి కోర్సులు చదవడం, న్యాయవాదులుగా, జడ్జీలుగా, అలాగే అంబాసిడర్లుగా జరుగుతుంటారు. విదేశ రాయబారులుగా, అంటే ఇది ద్విస్వభావ రాశి అవ్వడం వల్ల ఉభయుల్ని రాజీ పరచడంలో, ఇద్దరు వ్యక్తుల్ని కలపడంలో చాలా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. సో ఆ కారణం వల్ల మీడియేటర్గా ఉంటారు కాబట్టి అంబాసిడర్లుగా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా గౌరవప్రదమైన వృత్తిలో నివసించడం జరుగుతూ ఉంటుంది తప్ప చిన్న చితక ఉద్యోగాలు, ఎవరిని అన్యాయం చేసే ఉద్యోగాలు అలాంటివి చేపట్టరు. ఏదైనా ఆ వృత్తిలో నిజాయితీ ఉండాలి, వీరు ఏ పని చేసినా కూడా ఆ సంస్థ నిజాయితీగా ఉండాలన్న మోటివ్తో వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ రాశివారికి ఈ గురువు ఈ రాశివారికి అధిపతి. సహజంగా శుక్రుడు ఈ రాశివారికి పరమ శత్రుగ్రహం, అలాగే పరమ పాపగ్రహం. అంటే ఈ శుక్రాచార్యులకి ఈ బృహస్పతికి వైరం ఉంటుందన్నమాట. అందుకని ఒక రాశి నుంచి ఒక రాశి లెక్కెట్టుకుంటే షష్టాష్టకాలు ఉంటాయి. ధనుస్సు రాశి నుంచి వృషభ రాశి 6, 8, అలాగే మీనరాశి నుంచి తులారాశి 6, 8. అందుకని ఈ రాశుల వారు ఒకరిని ఒకరు వివాహం చేసుకున్న, ఒకరితో కలిసి ఒకరు వ్యాపారం చేసినా ఖచ్చితంగా అది చివరికి 0 అవడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రాచార్యుడితో చాలా విరోధం, పైపైకి శుక్రుని యొక్క శాపం కూడా ఈ ధనుసు రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రాశి వల్ల వీళ్ళు మరి చాలా వరకు జీవితంలో నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు శుక్రాచార్యుని శాపం వల్ల. అలాగే ఏంటంటే వివాహ జీవితంలో ఖచ్చితంగా ఈ జాతకులకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీడియేటర్గా ఉన్న వివాహం ఏదైనా చేపట్టిన వివాహ సంబంధాలు చూసినా దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే మరి తార, చంద్రుడు, ఈ బృహస్పతికి అది తెలిసిందే కాబట్టి మరి అందరికీ ఇలా జరుగుతుంది నేను చెప్పడం బట్టి అంటే కొంతకాలమైనా భార్యతో విభేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి. అలాగే వృత్తిలో కూడా ఏంటంటే నెంబర్ 1 స్థాయికి రాలేకపోతాడు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి దశమ స్థానంలో
కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతూ ఉంటాడు. అందుకని ఎంత తెలివితేటలు ఉన్నా కూడా అత్యున్నత స్థాయి వేతనం పొందలేకపోతుంటారు, వృత్తిలో సుఖపడలేకపోతుంటారు, అలాగే నెంబర్ 1 స్థాయికి రాలేకపోతుంటారు. సో ఈ విధంగా ఈ రాశివారు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా ఒకళ్ళ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. ఎంతసేపు కూడా గురువు పని ఏముంటుంది, ఎవరికి 10 మందికి నేర్పడం, వాడిని విద్యావంతులుగా చేయడం, వాడిని ఏదో పదవిలో వచ్చేదాకా కూడా వాడిని తోవడం, వాడిని ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వీళ్ళు ఇతరుల్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా 6వ స్థానం అన్నది ఏంటంటే మరి వృషభ రాశి సహజ ధనస్థానం కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మనం ఇందాక అనుకున్నటువంటి టీచింగు, ఎండోమెంటు, న్యాయశాఖతో పాటు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం కూడా ఉంది. ఒకప్పుడు ఎక్కువగా ఈ బ్యాంకింగ్ రంగంలోనే ఈ ధనుసు రాశి వారు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల బ్యాంకింగ్ రంగం కూడా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా అంటే బ్యాంకింగ్ అన్నది వేరు, కానీ వ్యక్తిగతంగా మాత్రం వడ్డీ వ్యాపారం చేయడం కానీ, అంటే ఫైనాన్స్ వ్యాపారం చేయడం కానీ, ఒకరికి డబ్బు అప్పు ఇవ్వడం కానీ, అలాగే ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ జీవితంలో ఎప్పుడూ కూడా చేయకూడదు. అంటే తీసుకుంటే తీర్చలేరు, ఇస్తే రాదు మాట. అందుకని 6వ స్థానం శుక్రుడిది కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది ఉంది. అంటే శుక్రుడు ఏ భావానికి కారకత్వం వహిస్తాడో ఖచ్చితంగా ఆ భావాల్లో వీళ్ళు నష్టపోతుంటారు. 7వ భావానికి శుక్రుడు కారకుడు, అందువల్ల వివాహ విషయంలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. లాభస్థానానికి కూడా శుక్రుడు కారకుడు అవుతుంటాడు ధనుసు నుంచి. అలాగా కష్టపడిందంతా వీళ్ళు పొందలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ కష్టాన్ని వేరే వాళ్ళు అనుభవిస్తుంటారు. బట్ కానీ వీళ్ళు నిజాయితీగా నెంబర్ 1గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి సహజ భాగ్యాధిపతులు వీళ్ళకి భాగ్యాధిపతి రవి. సో ఆ కారణం వల్ల వీళ్ళు సూర్య భగవాన్ని ఎక్కువగా ఆశ్రయించాలంటే ఖచ్చితంగా వీళ్ళకి అధికారులతో శత్రుత్వం ఉంటుంది కాబట్టి అధికారులతో ప్రసన్నంగా ఉండాలి. సో అధికారులతో ప్రసన్నంగా ఉండాలంటే నిరంతరం ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం మంచిది. అయితే వీళ్ళ సంతానం వీళ్ళకన్నా అభివృద్ధి చెంది వీళ్ళకన్నా గొప్పవారు అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు మరి ధరించవలసినటువంటి ఉంగరం 100% కనక పుష్యరాగం, అలాగే కెంపు, అలాగే పగడం, ఈ 3 కూడా ధరించవచ్చు. 3 కలిసి ఒక ఉంగరంగా కూడా ధరించవచ్చు. అలాగే శని భగవానుడితో కూడా అంటే ఒక విధంగా గురువు ఈ బృహస్పతి దగ్గరే శని విద్య నేర్చుకుంటాడు. ఏదో మోసం రూపంలో నేర్చుకోవడం వల్ల ఏంటంటే మరి ఈ బృహస్పతి శనికి ఒక శాపం ఇవ్వడం, శని వీళ్ళకి శాపం ఇవ్వడం, మొత్తం మీద ఇద్దరు రాజీపడి ఈ గురు సంబంధించిన రాశులకి శని ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అంటే గురువు మరి తన శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే వీడు నియమంగా ఉంటూ వాడు ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ప్రోత్సహించకుండా మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తను నిజాయితీగా ఉంటే శని భగవానుడు ఏం చేస్తాడు, ఇంకా అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ పరిస్థితిని బట్టి వీళ్ళు చేసే పనులను బట్టే శని మంచి ఫలితం ఇస్తాడా చెడ్డ ఫలితం ఇస్తాడా అని ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు శని ప్రభావానికి లోనుగా కాకుండా ఉండాలంటే రవిగ్రహాన్ని ఎక్కువగా పూజించుకోవాలి, నిరంతరం నిజాయితీగా ఉండాలి, వీళ్ళ కర్తవ్యాన్ని ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. అప్పుడే వీళ్ళ జీవితంలో ఉత్తమ గురువులుగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం,
మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.